హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీషో నుంచి నేను షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి శారీస్ కంప్లీట్ డిజైనర్ శారీస్ అండి. చాలా బాగుంటాయి. రీసెంట్గా మీషోలో లాంచ్ అయినటువంటి డిజైనర్ శారీస్లో మీకు ఐడియా ఉండే ఉంటుందండి. ఇట్లా హ్యాండ్ దగ్గర మనకి ఇట్లా హోల్ టైప్లో వస్తుంది అనమాట. దానిలో నుంచి ఇట్లా వేసుకోవచ్చు. అట్లా కాదు అంటే కనుక హెడ్ దగ్గర కూడా అంటే లైక్ దాని చుట్టూ వర్క్ వస్తుంది అనమాట. నేను మీకు వేసుకున్నటువంటి క్లిప్పింగ్ కూడా సైడ్లో యాడ్ చేస్తాను. మీకు షార్ట్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్. సాటిన్ ఫ్యాబ్రిక్స్ పైన అయితే కనుక డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్లో బాగా హైలైట్ అవుతున్నాయి. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ డిజైనర్స్ అందరూ లైక్ డిజైనర్స్ అనే కాదు లైక్ యూట్యూబర్స్ కానివ్వండి లైక్ సెలబ్రిటీస్ అందరూ ఎగ్జాక్ట్ వర్డ్ ఇది. అండ్ ఇది పర్టికులర్గా అయితే కనుక ఈ కాన్సెప్ట్ను బాగా హైలైట్ చేస్తున్నారు. రీసెంట్గా అయితే కనుక ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి మీషోలో అయితే కనుక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వెరైటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మీకు ఇందులో 2 డిఫరెంట్ వెరైటీస్ షేర్ చేస్తానండి. అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ సాటిన్స్ అండ్ జార్జెట్స్లో అయితే కనుక చూడబోతున్నామండి. అండ్ చాలా బాగున్నాయి. అండ్ అండర్ బడ్జెట్లో కూడా కొన్ని నార్మల్ డిజైనర్ శారీస్తో అయితే కనుక ఈరోజు మన వీడియో అనేది ఉండబోతుంది. అండ్ ఈ లేస్ బార్డర్ కూడా ఐడియా ఉంటుందండి. చాలా ట్రెండ్లో నడుస్తుంది. ఇట్లాంటి వాటితో ఏంటంటే మల్టీ బ్లౌజెస్తో కూడా మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఒక శారీ. అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు డిజైనర్ శారీస్లలో చూపెడతానని. ఇదొక వన్ ఆఫ్ ద శారీ అవబోతుంది. సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఉంటుందండి. ఇది ఒక శారీ అనమాట. ఇదేంటంటే మనకి షేడ్ పైన అయితే కనుక వస్తుందండి. షేడెడ్ శారీస్ వస్తున్నాయి కదా 2-3 వెరైటీస్ షేడెడ్ పైన అయితే కనుక ఇది కూడా మనకి పింక్ అండ్ వైట్ అండ్ లైట్ బేబీ పింక్లో అయితే కనుక తీసుకున్నారు. ఇది కూడా మల్టీ బ్లౌజెస్తో వేసుకోవచ్చు. ఇట్లా రెయిన్బో కలర్స్ మాదిరి అయితే కనుక డిఫరెంట్ ఒక 3-4 వెరైటీ కలర్స్లో వచ్చేసింది లేస్ బార్డర్తోని. అండ్ ఇంకొక డిజైన్ అయితే కనుక మనకి ఇది బాగా ట్రెండింగ్లో ఉందండి. మామూలు ట్రెండ్లో కాదు. ఇప్పుడు అందరూ కూడా ఇట్లాంటివి వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది రేట్ తగ్గింది. యాక్చువల్గా నేను ఆల్రెడీ మీకు షేర్ చేసేసాను ఆరెంజ్ అండ్ బ్లూలో. ఈసారి అయితే కనుక నేను మీకు రెడ్ అండ్ బ్లూ తెప్పించి చూపెడుతున్నాను. ఎందుకంటే ప్రైస్ బాగా డ్రాప్ అయింది. బట్ క్వాలిటీ మాత్రం అదే ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ప్రజెంట్ ఈ షేడెడ్ శారీకి మామూలు ట్రెండ్ లేదు. అండర్ బడ్జెట్లో అయితే కనుక గిఫ్టింగ్ పర్పస్ అయినా మీకోసం తీసుకోవాలనుకున్నా లైక్ బర్త్డేస్ ఇట్లాంటివి ఏమైనా మనం కట్టుకోవాలనుకున్నా ఎక్కడికైనా కిట్టీస్కి వెళ్తున్నా బయటకు వెళ్తున్నా దేనికైనా ఫ్యాన్సీగా ఈ శారీస్ కూడా కట్టుకునేదానికి అయితే కనుక చాలా బాగుంటాయి. అలాగే డిజైనర్ శారీస్లోనండి ఇంకొక శారీ వచ్చేసి ఇట్లా మనకి ఏంటంటే సాటిన్ బ్లౌజ్ ఫ్లవర్ బ్లౌజ్ అయితే కనుక వస్తూ షేడెడ్ పైన అయితే కనుక ఇప్పుడు బాగా ట్రెండ్ అండి. ఇన్స్టాలో మామూలు ట్రెండ్ కాదు. ఇన్స్టాను ఒక ఊపుతున్నాయి అనమాట ఈ శారీస్. ఇవి మనకి మీషోలో కూడా లాంచ్ అయిపోయినాయి. ఇట్లా షేడ్ అయితే కనుక వస్తుంది. నైస్ కాన్సెప్ట్. దీనికి తగ్గట్టుగా అయితే కనుక ఇట్లా బ్లౌజ్తో అయితే కనుక వస్తుంది. వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అన్నింటినీ కూడా చూసుకోగలుగుతారు. అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ ముగ్గు డిజైన్ శారీ కూడా నేను మీషోలో తీసుకున్నది. ఆల్రెడీ మీకు అయితే షేర్ చేశాను. అప్పుడు కూడా చెప్పాను నేను ఖచ్చితంగా కట్టుకుని చూపిస్తాను అనేసి. చాలా బాగుంది. లైట్ వెయిట్ అండి. కొంచెం లెనిన్ ఆ ప్యాటర్న్లో అయితే కనుక వస్తుంది అనమాట. నేను వైట్ కలర్తోనే మ్యాచ్ చేశాను బ్లౌజ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్ కాటన్ అండి. హ్యాండ్కి లైనింగ్ రాలేదు కానీ బాడీ పార్ట్ అంతా కూడా లైనింగ్ వచ్చింది. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇది కూడా క్లియర్గా చూపించమని కూడా ఇంతకుముందు బ్లౌజ్ వీడియోస్ చూపించినప్పుడు కూడా అడుగున్నారనమాట. సో నాకు ఎక్కడ కూడా ఛాన్స్ దొరకలేదు. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్లౌజెస్ వీడియోస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది కూడా మీకు కంప్లీట్ క్లోజప్ లుక్లో అయితే కనుక షేర్ చేస్తానండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ మేబీ కొత్త ఫాలోవర్స్కి తెలియపోయి ఉండొచ్చండి. ఇంతకుముందు రీసెంట్గా ఒక వీడియోలో వేసుకున్నప్పుడు మీషో బ్లౌజెస్ చేస్తున్నప్పుడు అయితే కనుక 10 బ్లౌజెస్ ఇచ్చాను. దాంట్లో నేను వేసుకుని 9 మీకు షేర్ చేశాను. అప్పుడు 10th బ్లౌజ్ కింద అయితే కనుక దీన్ని చూపించినప్పుడు డీటెయిలింగ్ ఇవ్వలేకపోయాను కదా. నేను వేసుకున్నాను కదా. సో అందరూ అడిగారు అనమాట అంటే లైక్ ఎలా వచ్చింది లైనింగ్ వచ్చిందా మెటీరియల్ ఏముందని. నేను చెప్పాను. కాకపోతే చూపించడానికి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా అవ్వట్లేదు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఫిట్టింగ్ లుక్ వైజ్ చాలా బాగుందండి. హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. లిటిల్ బిట్ బుట్టాతో వచ్చింది. నైస్ డిజైన్. ఇది కూడా కలర్ ఓన్లీ వైటే ఉందండి. వేరే కలర్స్ అవైలబుల్గా లేవు. మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. బట్ సైజెస్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఫిట్టింగ్ పక్కా వస్తుందండి. నాకు అసలు మామూలుగా రావు. అట్లాంటిది నాకే వచ్చిందంటే కనుక ఇంకా నచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే దాని అర్థం అనమాట. ఇది నా శారీ బ్లౌజ్. అండ్ ఇది కూడానండి స్టెప్ వైజ్గా వచ్చినటువంటి ఈ చైన్ కూడా మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు జ్యువెలరీస్లో చాలా వాటికి అయితే షేర్ చేశాను. ఇట్లా ఫ్యాన్సీగా పెట్టుకోవాలనుకున్నప్పుడు బాగుంటుందని నేను దీని మీద అయితే కనుక పెట్టుకున్నాను అనమాట. దీని డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. విత్ ఇయర్ రింగ్తో అయితే కనుక వచ్చింది. దీనిలో గ్రీన్ అట్లా ఉందనేసి సింపుల్ గ్రీన్ కలర్ పెండెంట్తో ఉన్న ఈ డబల్ స్టెప్ చైన్ అయితే కనుక దీనికి నేను వేసుకున్నాను అనమాట. ఇవి నా శారీ బ్లౌజ్ అండ్ జ్యువెలరీ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు మనం శారీస్ చూసేద్దాం.
ఫస్ట్దండి చక్కగా ఉంది, జార్జెట్ సారీ, 2 షేడ్, ఫుల్ ట్రెండింగ్ ఈ కలర్ కాంబినేషన్ అండ్ విత్ బ్లౌజ్తో చక్కగా అయితే కనుక గోల్డ్ కలర్ వర్క్తో మంచి డిజైనర్ సారీ అండి. షేడ్ చాలా బాగుంది, ఆరెంజ్ అండ్ బ్లూ ఒకటి వస్తుంది అండ్ ఆరెంజ్ అండ్ ఇట్లా రెడ్డిష్లో అయితే కనుక మనకి షేడ్ అనేది ఒకటి వస్తుంది. మొత్తం అంతా కూడా ఇట్లా మనకి జరీ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది విత్ సీక్వెన్స్ రిలేటెడ్. మీరు కావాలనుకునే వాళ్ళు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఇదైతే కనుక మనకి బార్డర్ అండి, ఇక్కడ చూడవచ్చు మీరు గోల్డ్ కలర్ బార్డర్తో కంప్లీట్ డిజైన్ అయితే మనకి మొత్తం ఇలాగే అక్కడక్కడ ఆ ఫ్లవర్ బూటీ డిజైన్ డీటెయిలింగ్తో మనకి మొత్తం అంతా కూడా ఇలాగే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది మీకు వేసినప్పుడు శారీ అనేది ఇట్లా వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ పళ్ళు సైడే ఉన్నాను కాబట్టి నేను మీకు పెట్టి చూపిస్తున్నానండి. వెరీ నైస్ కలర్, ఎవరికైనా అట్లా అద్దాల్సిందే, లైక్ చీర కడితే అట్లా బాగుంది అనాల్సిందే, దీంట్లో ఇంకా వేరే చాయిసే లేదనమాట. ఎవరికైనా బాగుంటుందండి, చక్కగా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలైనా కానీ ఎవరికైనా కానీ ఇది బాగుండేటువంటి చీర అనమాట. సో డెఫినెట్గా పెట్టుకోండి. లైక్ ఎప్పుడైనా ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఈ చీర అయితే మాత్రం యూజ్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. 100% ఇది మళ్ళీ మనకి రేట్ కూడా తగ్గింది మనకి మీషోలో. కావాలంటే మీరు ఇంతకుముందు 1100 నుంచి చాలా ప్రైస్ డ్రాప్ అయిందండి, బట్ క్వాలిటీ మాత్రం అదే ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గుర్తుందా? నేను ప్రైస్ డ్రాప్ అయితే కూడా మళ్ళీ తెప్పిస్తాను, ఎందుకంటే క్వాలిటీ ఏమైనా తగ్గిందా, ఎందుకు తగ్గిందని చూడడానికి కూడా నాకు చిన్న బుర్రలో ఉంటుంది అనమాట, ఆ క్యూరియాసిటీ. బట్ సేమ్ అండి, సేమ్ టు సేమ్. ఇంతకుముందు నేను మీకు ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ కదా, ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి, సేమ్ ఉంది. సెల్లరే ప్రైస్ డ్రాప్ చేశారు అంతే. కాబట్టి ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది పైన పళ్ళు సైడ్తో మనకైతే కనుక శారీ అనేది కంటిన్యూషన్ కింద కుచ్చిళ్ళతో అయితే కనుక మనకి ఇలానే వెళ్తుంది. ఇదేమో పైన మనం కుచ్చిళ్ళకి పెట్టేసుకుంటాం కాబట్టి పైన ప్లెయిన్ వస్తుంది కదా, ఉన్నా కానీ గుచ్చుకుంటుందండి, కాబట్టి మనకి అది వేస్ట్, లోపలికి ఎలాగే వెళ్ళిపోతుంది చెక్కేస్తాం కాబట్టి. సో శారీ అంతా కూడా కంటిన్యూషన్ అనేది మనకి ఇలాగే వెళ్తుందండి. ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి కట్ చెంగు పాయింట్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదే కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక 2 షేడ్ పైన మనకి ఇట్లాగా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. ఈ వర్క్ మనకి హ్యాండ్ దగ్గర వచ్చేస్తుందండి, హ్యాండ్ బార్డర్ లాగా వస్తుంది అనమాట ఇలాగా. ఓకే, ఇలా ఇలా హ్యాండ్ బార్డర్ స్టైల్లో మనకి సింపుల్గా వచ్చేస్తుంది. చాలా ఫ్యాన్సీగా అయితే కనుక బాగుంటుందండి. 80 సెంటీమీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది మీకు. కంప్లీట్ బ్లౌజ్ లుక్ అయితే మాత్రం ఇలా వస్తుందన్నమాట. సో మీరు కుట్టించుకుంటే కనుక 3XL వరకు ఈజీగా పెట్టేసి అయితే కనుక కుట్టించేసుకోవచ్చు అండి. డెఫినెట్గా మన అందరి దగ్గర కూడా ఉండాల్సినటువంటి చక్కని జార్జెట్ షేడెడ్ సారీ అండర్ బడ్జెట్లో వస్తుంది. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చింది అనుకుంటే. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఈ సారీ కూడా అయితే కనుక చాలా బాగుంటుంది. కట్టుకుంటే కనుక అండి ఇట్లా షేడెడ్స్ ఉన్నాయి కదా లైన్స్, నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది ఈ సారీ కట్టుకున్నది, ఆల్రెడీ నా దగ్గర కూడా ఉండింది. ఈ సారీ చాలా బాగుంటుందండి. ఆ ఫోటో నేను మీకు ఖచ్చితంగా సైడ్లో యాడ్ చేస్తాను. చాలా రోజులు నా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ యూట్యూబ్ ఛానల్ డీపీ కింద కూడా చాలా నెలలు కూడా ఉందన్నమాట. చాలా బాగుంటుందండి, కట్టుకునే విధంగా మనం కట్టుకుని రెడీ అయితే చీర మస్తు ఉంటుంది. అండ్ అప్పుడు రేట్కి ఇప్పుడు రేట్కి ఇది కూడా చాలా ప్రైస్ డ్రాప్ అయింది, అందుకోసం కూడా దీన్ని కూడా తెప్పించాను. అండ్ ఇదైతే కనుక మనకి అండ్ బ్లౌజ్ అయితే నేను అస్సలు రికమెండ్ చేయను, బ్లౌజ్ సంగతి అయితే మీరు మర్చిపోవచ్చు. ఇది ఎందుకంటే నార్మల్ క్వాలిటీ రా సిల్క్ మెటీరియల్, మీరు కావాలంటే లేస్ తీసుకుని వాడుకోండి, మీరు వేరే అయితే కనుక తీసుకోవాల్సిందే బ్లౌజ్. ఇది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ కట్ చెంగు నుంచి స్టార్టింగ్ డిజైన్ అండి. దీంట్లో మనకి టోటల్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి? బ్లూ, పిస్తా గ్రీన్, బేబీ పింక్, దాని మీద పింక్, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, మళ్ళీ బ్లూ కలర్ షేడ్, దానిలోనే 2-3 వెరైటీ షేడెడ్ బ్లూస్తో అయితే కనుక దగ్గరగా 5 to 6 వెరైటీ కలర్స్ అయితే కనుక శారీ మీద మనకి ఈ విధంగా వస్తున్నాయి. ఏ బ్లౌజ్తోనైనా సరే మీరు డెఫినెట్గా అయితే కనుక వేసుకోవచ్చు అండి. డార్క్ పింక్ కూడా బాగానే ఉంటుంది దీనికి కాంబినేషన్ అనేది. బ్లౌజ్ అయితే అస్సలు మనకి రాదండి, కళ్ళు మూసుకుని మీరైతే దాన్ని పక్కకు పాడేయచ్చు, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా వేస్టే దాని మీద ఇన్వెస్ట్ చేయడం. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బ్లౌజ్తో ఏదైనా మ్యాచ్ చేసుకోండి, లేదంటే కనుక వేరే ఇంకేదైనా మీరు డిజైనర్ కాన్సెప్ట్లో ఫ్యాబ్రిక్ తెచ్చుకునైనా సరే మీరు కుట్టించుకోండి మెటీరియల్ తీసేసుకుని. కానీ శారీ మాత్రం సూపర్ ఉంటుందండి వేస్తే, చాలా నైస్ శారీ. ఇట్లా గోల్డ్ కలర్ లేస్తో అయితే కనుక మనకి బార్డర్ అనేది ఇట్లా పళ్ళు సైడ్ అయితే కనుక ఇచ్చారనమాట. అండ్ వేస్తే కనుక మనకి శారీ లుక్ అనేది ఇలా వస్తుంది.
మీరు పార్టీస్కి వీటికి కూడా చక్కగా వేసుకుని వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది సారీ వేసాక లుక్. అందుకే నేను అన్నాను కదా, నా ఫోటో కూడా నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను. దాన్ని మీకు ఖచ్చితంగా మీకు ఎంత బాగుంటుంది అనేది కూడా అర్థమవుతుంది. అండ్ మంచి శారీ, డిజైనర్ శారీస్ కాన్సెప్ట్లలో ఇట్లా చక్కగా అక్కడక్కడ తలుక్కుమనేలాగా మిడిల్లో కూడా సీక్వెన్స్ వచ్చాయన్నమాట. 1 2 3 4 5 లైన్స్ వచ్చాయండి. మళ్ళీ ఇటు సైడ్ ఏమో మనకి ఎట్లాగో సీక్వెన్స్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ కలర్లో కొంచెం చమక్కనేలాగా ఫ్యాన్సీగా బాగుంటుంది. నెక్స్ట్ మరొక శారీ అండి, డిజైనర్ శారీస్ చూద్దాం. ఇంకా ఇది కూడా చాలా బాగున్నాయి, చాలా లేటెస్ట్గా వచ్చాయండి. మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇచ్చారు. ఇది 3 షేడెడ్ వైట్, బేబీ పింక్, లైక్ పీచ్ కలర్ చెప్పొచ్చా, పింక్ అండ్ పీచ్ కలర్ ఆ టైప్లో అయితే కనుక ఉంది. అండ్ ఓపెన్ చేద్దాము ఎలా వచ్చిందని అయితే కనుక మీకు చూపిస్తా ఇప్పుడు నేను. ఇది మొత్తం శారీ స్పెషల్ ఏముండదు, చాలా నార్మల్గా మామూలుగానే ఉంటుంది. అయితే స్పెషల్ అంతా కూడా ఇక్కడ ఉంటుందండి మనకి. ఇక్కడ ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక వచ్చిందనమాట. ఇది మనం ఇలా వేసుకున్నప్పుడు ఇట్లా పళ్ళు వేసుకుంటాం కదా, ఈ పళ్ళు వేసుకున్నప్పుడు అండి హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇది సెలబ్రిటీ థీమ్ అండి ఇదైతే కనుక. కాన్సెప్ట్ అనేది ఇక్కడ అక్కడ వెళ్ళకుండా ఇది ఒక స్టైల్గా లేదు అనుకున్నట్లయితే కనుక ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఉంది కదా, మీకు హెడ్ మీద కూడా వస్తుంది అనమాట. అప్పుడు రౌండ్ మొత్తంగా అయితే కనుక మనకి ఇది కవర్ అయిపోయి వస్తుంది. నేను మీకు షార్ట్ వీడియోలో సైడ్లో అయితే కనుక యాడ్ చేస్తాను, షార్ట్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను. సో వీడియో మధ్యలో ఉన్నాను కాబట్టి మేబీ తలంతా లెగవచ్చు, చెప్పలేను కాబట్టి. సో అందుకే నేను మీకు హ్యాండ్ మీదకైతే ఇప్పుడు వేసి చూపెడతా, సైడ్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. వీడియో అయిపోయిన తర్వాత వేసుకొని చూపించి మీకు సైడ్ యాడ్ చేస్తాను, దాన్ని మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎలా వేసుకోవచ్చు అనేది కూడా మోడల్ అనేది మీకు అర్థమవుతుంది. ఇది కూడా తల దగ్గర వేసుకున్నప్పుడు అండి చాలా బాగా అయితే కనుక ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఉందన్నమాట, హ్యాపీగా మనం వేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకి ఇక్కడ డిజైనర్ థీమ్ అంతా కూడా ఇక్కడే వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ లోటస్ డిజైన్ సర్కిల్తో కంప్లీట్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఓకే, ఇది ఒక శారీ అండి. మిగిలిందంతా కూడా మీకు నార్మల్గా ఈ సాటిన్లోనే ఈ 3 షేడ్ పైన అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇలా రన్నింగ్ మీద అయితే కనుక వెళ్ళిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా లుక్ ఇట్లా వస్తుందండి శారీ మొత్తం. సో నచ్చింది అనుకుంటే చూడవచ్చు. సో లోపల మీరు అయితే కనుక దీనికి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ లైక్ ఈ కలర్ బ్లౌజ్ కానీ వైట్ కలర్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే వేసుకుని మీరైతే కనుక కొంచెం డిజైనర్ లుక్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ అండి ఎగ్జాక్ట్ అలాంటి దానిలోని వీటిలో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్లో వచ్చేసాయండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంది. బట్ నేను ఎన్నని తెప్పిస్తాను, అందుకోసం 2-3 అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేద్దామని నేను తెప్పించాను. సో చూడొచ్చు మీరు ఇవైతే కనుక. దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇలాగా. మేబీ దీనిలో కూడా బ్లౌజ్ ఉందేమో, ఒకవేళ రన్నింగ్ మీద ఏమైనా ఇచ్చేయడానికి కూడా డౌట్ వచ్చింది, చూడాలి దానికి డిస్క్రిప్షన్లో ఉందా లేదా అనేసి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే కనుక మనం కట్ చెంగు పాయింట్ నుంచి మొత్తం అంతా కూడా ఇలాగే శారీ అయితే కనుక చూస్తున్నాము. ఇట్లా డాటెడ్ స్టైల్లో అయితే కనుక మొత్తం సాటిన్ ఫ్యాబ్రిక్ సింగిల్ కలర్ పైన తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. ఇది పళ్ళు స్టైల్, పళ్ళు దగ్గర వచ్చేస్తుందని చెప్పాను కదా మనం వేసుకున్నప్పుడు. సో అలా దీనిలో హ్యాండ్ అండ్ హెడ్ రెండింటి కాన్సెప్ట్ ప్రకారంగా ఇట్లా పద్మం కాన్సెప్ట్లో అయితే కనుక ఇచ్చారనమాట. ఇలా వేసుకుంటాం. సింగిల్ కలర్గానే కావాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోండి విత్ బ్లౌజ్తో. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాక్లెట్ బ్రౌన్ వచ్చిందండి. సాటిన్ మెటీరియల్, ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ లేదంటే కనుక మీరు తల దగ్గర నుంచి అయితే కనుక వేసుకుని కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక లుక్. అండ్ మీకు క్యాటలాగ్ ఫోటో కూడా పెడతాను, ఇంకా కూడా ప్రైస్తో పాటు కంప్లీట్ క్లియర్ పిక్చర్ కూడా మీకు అర్థమవుతుందండి. సో చాలా బాగుంది, నైస్ డిజైన్, హైలీ రికమెండెడ్. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో నైస్గా వచ్చింది. సో చాలా ఈజీగా మనం హెడ్ కూడా ఎక్కించేసుకోవచ్చు. దెన్ మొత్తం అంతా కూడా ఇట్లా మనకి హెడ్ వర్క్ అయితే కనుక ఇట్లా వచ్చేస్తుంది. సో నైస్ డిజైన్ ఇది కూడా మనకి. ఓకే, ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ అండి. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. సాటిన్ అండి మెటీరియల్, ఇంకా కలర్ పోయేది అండ్ డల్నెస్ అయ్యేది దీంట్లో ఇంకేముండదు. అందరికీ కూడా తెలుసు కదా, సాటిన్ మంచి క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్లోనే ఇది ఒక డిజైన్ అండి. దీంట్లో అయితే కనుక మీరు దగ్గరగా 7 to 8 కలర్ బ్లౌజెస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. నైస్ లేస్ వర్క్ అండ్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి శారీ. ఫస్ట్ మనం చూసేద్దాం బ్లౌజ్ ఇక్కడే అటాచ్ అయ్యి వచ్చిందండి మనకి. ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చిందనమాట. మెహందీ గ్రీన్ కలర్ షేడ్ పైన బ్లౌజ్.
సో ఇదైతే కనుక పళ్ళు నుంచి చూస్తున్నామండి. 4 సైడ్ కూడా మనకైతే కనుక లేస్ బార్డర్ అనేది ఈ విధంగానే వస్తూ పళ్ళు సైడ్ నుంచి మనం శారీ అయితే మొత్తం ఇప్పుడు చూడబోతున్నాము. ఇలా మొత్తం అంతా కూడా మనకి కింద సైడ్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వస్తుంది. నైస్ శారీ, కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది, వేస్తే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆర్గన్జా మెటీరియల్ పైన అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్తో వచ్చిందండి, బాగుంది, షేడ్ కూడా బాగుంది. ఆ కింద బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ థీమ్ ప్రకారంగా మనకి ఏంటంటే బ్లౌజ్ అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చాడనమాట. దీంట్లో ఒకలాంటి షేడ్ ఉందండి చూడండి, అంటే లైక్ మెహందీ గ్రీన్ టైప్లో వస్తుంది కదా, దాన్ని బట్టి ఇలా ఉంటుంది. ఓకే, ఇది కూడా మంచి శారీ అండి. యంగ్స్టర్స్ కానివ్వండి, లైక్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ ఇష్టపడి ఎవరికైనా కానీ ఇది నచ్చుతుంది. అండ్ స్పెషల్లీ ఆర్గంజా శారీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ శారీ చాలా బాగా అయితే కనుక కనెక్ట్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి. ఇప్పుడు మామూలు ట్రెండింగ్లో లేదు, పిచ్చ ట్రెండింగ్లో ఉందైతే ఈ శారీ మాత్రం. అందరు దీని వెనకాలే ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ హల్చల్, మోస్ట్ రన్నింగ్ పీస్ అండి. అండ్ మీషోలో కూడా అయితే కనుక వచ్చేసింది. మీషోలో వచ్చింది లేటెస్ట్గా అంటే మన ఛానల్లో రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి, ఖచ్చితంగా వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి మోతీ వర్క్తో ఇవి మన కుందన్స్ ఉంటాయి కదా అండి, బారుగా ఉంటాయి కదా, దాంతో జరీ వర్క్తో అండ్ మోతీ వర్క్తో అయితే కనుక స్కాలప్ కట్ బార్డర్లో అయితే కనుక 3 షేడ్స్ ఉన్నాయి కదా అండి. లైక్ వైలెట్ కలర్, కొంచెం డల్ అవుతూ ఆ కలర్కి ఈ కలర్కి మధ్యలో ఒక కలర్, అండ్ దీని మీద అయితే కనుక బేబీ పింక్ కాన్సెప్ట్లో అయితే కనుక 3 షేడ్ అండి. మనకైతే మాత్రం యాక్చువల్గా ఇది డ్యూయల్ షేడే చెప్పొచ్చు, కాకపోతే దీని మిక్స్లో మధ్యలో ఇంకొకటి కొంచెం డల్ అవుతూ వెళ్తుంది కదా ఈ కాంబినేషన్ అనేది. సో దానికైతే కనుక మనం ఇట్లా 3 షేడ్లో మీకు అయితే కనుక కనపడుతుంది అనమాట. ఇది పళ్ళు అండి, చాలా బాగుంటుంది అసలు. ఫ్యాన్సీగా శారీ అయితే వేస్తే మాత్రం మస్తు ఉంటుందండి. ఇదైతే కనుక మొత్తం శారీ డిజైన్ డీటెయిలింగ్. ఇది పైన వస్తుంది వైలెట్, ఎందుకంటే పైన ఇక్కడ మీరు చూడండి బార్డర్ వచ్చింది కదా, ఇది పళ్ళు సైడ్ నుంచి ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న చీర అండి. ఎవరికైనా కావాలంటే మాత్రం ఇమీడియట్గా తీసేసుకోండి. వీటిలో స్టాక్ కూడా ఆగట్లేదు. ఇప్పుడు నా దగ్గర కూడా స్టాక్ ఉందో లేదో కూడా చూడాలి, నేను మీకు చూపెట్టేస్తున్నాను కానీ. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది. ఒకవేళ ఈ షేడ్ ఎగ్జాక్ట్గా దొరకకపోతే నేను వేరే కలర్ షేడ్ అయినా కానీ డెఫినెట్గా మీకు పెడతాను అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ షేడ్ అవుతుంది, దీనిలో వేరే కలర్స్ అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట స్టాక్ అనేది. సో నేను చూసి పెడతానండి, ఉంటే కనుక సూపర్, ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను ఒక మాట మీకు చెప్పి పెట్టుకుంటున్నాను. ఇది ఓవరాల్గా శారీ లుక్, డెఫినెట్గా హైలీ రికమెండెడ్. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని చీర, ఇప్పుడు ట్రెండింగ్ చీర. అండ్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకుంటాం కదా శారీస్ని, ఏ సందర్భాలకైనా సరే ఫ్యాన్సీ రిలేటెడ్ శారీస్ కావాలనుకున్నప్పుడు ఇట్లా షేడెడ్ శారీస్ సూపర్ లుక్ ఉంటాయండి. ఇప్పుడు ఇది రన్నింగ్ అండ్ ట్రెండింగ్ ప్రజెంట్ ఇదైతే కనుక. అండ్ షాప్స్లో కానీ, బయట మార్కెట్లో కానీ, రీసెల్లర్స్ దగ్గర కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవి మోస్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి శారీస్. సో ఓవరాల్గా మొత్తం అంతా కూడా ఇట్లా మనకి శారీ అంతా కూడా ఈ విధంగానే వస్తుంది. ఇంకా దీని తాలూకు ఏమైనా ఒకవేళ డిస్క్రిప్షన్లో పాయింట్స్ ఇంకేమైనా నేను చెప్పని ఉన్నా కానీ మీరైతే చూసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మొత్తం అంతా కూడా శారీ ఇది మొత్తం ఇట్లా షేడ్ పైన అయితే కనుక వస్తుంది. కట్చింగ్ పాయింట్ నుంచి కూడా మనకైతే కనుక ఈ లేస్ బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట ఇక్కడ నుంచి అండి. శారీ కూడా పెద్దగా ఉందండి, కట్చింగ్ పాయింట్ ఇది. నైస్ శారీ, డెఫినెట్గా మీకు నచ్చే కలర్ కాంబినేషన్ బట్టి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇదంతా కూడా చక్కగా శారీ అనమాట. నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ సాటిన్ బ్లౌజ్, అండ్ మీరు వేరే వాటికి కూడా చక్కగా వేసుకోవచ్చు. 80 సెంటీమీటర్లో అయితే కనుక మీకు ఈ బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇదైతే కనుక మనకి కంప్లీట్గా లుక్ అండి. ప్లస్ సైజ్ వరకు మీరు ఈజీగా కుట్టించేసుకోవచ్చు దీంతో మీకు నచ్చిన ప్యాటర్న్ని. ఇది బ్యాక్ సైడ్, క్వాలిటీ కూడా బాగుందండి, మంచి షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్లో. ఓకే, లోటస్ డిజైన్తో అయితే కనుక వచ్చింది. ఈ రెండు కలిపేసి మనకైతే కనుక చక్కగా శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్తో మన లాస్ట్ శారీతో అయితే కనుక వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాం. సో ఇవండి కలెక్షన్స్, నచ్చాయనే అనుకుంటున్నాను. అన్ని శారీస్ లింక్స్, నేను కట్టుకున్న శారీస్ లింక్స్, జ్యువెలరీ, బ్లౌజ్ అన్ని డీటెయిల్స్ మీకు అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంకేమైనా నన్ను అడగాలనుకుంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి మన వీడియోస్ని కూడా డెఫినెట్గా రికమెండ్ చేయండి. ఇందులో నుంచి ఏమైనా నచ్చితే వాళ్ళు కూడా అయితే కనుక పర్చేస్ చేసుకునేదానికి మన వీడియో చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మరో వీడియోలో రేపు కలుద్దాం. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాం మిమ్మల్ని కలిసేయడానికి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.